నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. నిన్న పెట్టిండు ఒక్క నిమిషం మరి మేము అందరం దానికన్నా లేకపోతే మనకు అర్థం ఎలా పెట్టారమ్మా చెప్పండి. టైం ఏంటి? ఒకరోజు ఇది రెండో రోజు ఎలా పెట్టారు? చదువు మొత్తం చదువు మెన్యూ ఏంటి చెప్పండి. నేను ఉపవాసంలో ఉన్నాను, నేను అనుకోకండి, అందుకు తినట్లేదు. బాగా వండిస్తారా మా వాళ్ళు? ఓకే సార్, నమ్మకంతో ఇక్కడే తింటాం. చెప్పండి, నేను చెప్పాను మీరు చెప్పాలి కదా. ఇంకేంటి ఇష్యూలు చెప్పండి. పెట్టాం అక్కడ ఇంటికి అందించాను. 10 మంది 5 మంది ఉన్నారు, అందరూ ఒకేసారి అందించారు. ఎవరున్నా కానీ ఎక్కడ ఏ మండలం నుంచి చేయొచ్చు. ఉదయం అందినప్పుడు తిన్నారా? కనీసం సన్నది వస్తుంది, ముందు చేసి చేయకుండా తనండి. అక్కడ పోతే మీరు అక్కడ కానీ పర్మనెంట్ రాస్తున్నారు. మళ్ళీ అదే దాని మెడికల్ టెస్ట్ మళ్ళీ మీరు 3 వారాల తర్వాత వస్తే నేను కూడా తింటాను. చూసుకోండి, ఒకసారి రిక్వెస్ట్ చేయండి. 10 మంది తర్వాత మాట్లాడిన తర్వాత ఈరోజు మనం మొదలుపోయే ప్రతి కార్యక్రమం ఎందుకు అనేది కూడా మీకు స్పష్టంగా తెలియాలి. చాలా వరకు ఏమవుతుందండి అంటే ఒక సమాజంలో అందరికీ సమానంగా సమానత చూసే బాధ్యత అధికారులపై ఉంటుంది. కానీ కొందరు ఆ సమయం ఎలా పోతుందంటే చాలా వరకు మమ్మల్ని కాలువరిన వాళ్ళు, కనిపించే వాళ్ళు, కలెక్టరేట్ మళ్ళీ వచ్చిన వాళ్ళు, వాళ్ళ ప్రాబ్లం ఎక్కువ అర్థం చేసుకుంటాం. కానీ మా దగ్గరికి రాలేని వాళ్ళ గురించి మేము ఎక్కువ అర్థం చేసుకోలేకపోతాం. క్షేత్రస్థాయిలో తిరగడం ఇవన్నీ చేస్తుంటే కొంతమంది ముందుకు వస్తారని మాట్లాడతారు. కానీ అందరిని ఒకే రకంగా చూడాలి, అందరి కలెక్టరేట్ కావాలి, ఇది అందరి కలెక్టరేట్ అనే ఒక నమ్మకం కల్పించడానికి ఈరోజు కార్యక్రమం మనం పెట్టుకునేది. ఇది ఫ్రీ మీల్స్, ఫ్రీ భోజనం అనుకోకండి. మీరు మా గెస్టుల్లో వస్తున్నారని భావించి ఇది మీ కలెక్టరేట్ అని నమ్మి మీ అధికారులు మీరు కలవడానికి వస్తారని నమ్మకం కల్పించడానికి పెట్టుకునే కార్యక్రమం. ఎందుకు అంటున్నానంటే స్పష్టంగా 10 సంవత్సరాలు గడుస్తున్నాయి, సర్వీస్ దగ్గరికి వచ్చి ఒక మాటని మళ్ళీ నమ్ముతూ పోతున్నాం. అందరి కోసం సేవ చేయడానికి అధికారులు ఉన్నారు. అందరికి అతి ముఖ్యంగా సమాజంలో వివిధ కారణాల వల్ల వెనుక అడుగుతున్న వాళ్ళ కోసం మేము ఉన్నాం. ఈ నమ్మకం మీలో కల్పించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మొదటి అడుగు ఇది. మీరు ఎప్పుడు ప్రజావానికి వచ్చినా, ఎప్పుడు మీ దరఖాస్తుకు వచ్చినా మా గెస్టులాగా మా క్యాంటీన్లో మీరు లంచ్ చేసి వెళ్తారు. ఒకే రిక్వెస్ట్ ఏంటంటే, నేను కూడా మనసు మీద చెప్తున్నాను, మీరు అనుకున్నంత, నేను అనుకున్నంత, మేమంతా అనుకున్నంత స్పీడ్తో మేము పని చేయలేము. వివిధ కారణాలు ఉంటాయి. ఫండ్స్ ఉండొచ్చు, చట్టాలు ఉండొచ్చు, రూల్స్ ఉండొచ్చు, ప్రొసీజర్స్ టైం ఉంటాయి. కానీ చేయాలన్న ఆశ, తప్పన మనసులో ఖచ్చితంగా ప్రతి అధికారులను మీరు నమ్మండి. నమ్మించే బాధ్యత మాది. క్షేత్రస్థాయిలో కూడా మీకున్న ఇష్యూ గురించి మాకు చెప్తూ పోండి. సార్ ఇక్కడ బాగా నడుస్తుంది, చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. చాలా మంది వచ్చి సైలెంట్గా కూడా చెప్తారు, సార్ ఇది మా కష్టాలు. మీరు చెప్పింది గమనించే మా ప్రక్రియను మేము ముందుకు తీసుకెళ్తున్నాం. చాలా వరకు మీరు ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు గమనించి మాకు వచ్చి చెప్తున్నారు, మేము చేస్తూ పోతున్నాం. చేయాల్సింది చాలా ఉంది, చేసింది కూడా బాగానే ఉంది. చేయాల్సిన దానిపై దృష్టి పెట్టండి, వేగవంతంగా ఎలా చేయాలనే దానిపైన దృష్టి పెట్టండి. మనసు ఓడిపోకండి. ఎన్ని మంది మీకు 100 రకాలుగా మాట్లాడున్నారని మా చోళ్ళలో చాలా మంది ఉన్నారు.
నమ్మమని ఎందుకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మా ఆలోచన రీతిలో మా అవసరం మీకన్నా ఎక్కువ ఎవరికి లేదు, మీ అవసరం మాకు. ఇద్దరు కలిసి చేస్తేనే నిజంగా సమాజంలో అందరికి అందాల్సిన న్యాయం ప్రకారం మేము చేయగలిగింది మేము చేస్తాం. ఈ అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు కూడా మేము మీకు ధన్యవాదాలు చెప్తున్నాం.